హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూడండి, చపాతీ చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే చూడండి, డైలీ అయితే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే పిండి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. మేము 5 kg చపాతీ బ్యాగ్ తెస్తాం కదా ఆశీర్వాద్, ఇక అందుకని కొంచెం క్వాలిటీ ఏమి ఉండదు, 1/2 kg 1/4 kg అని ఏమి ఉండదు ఫ్రెండ్స్. కొంచెం ఇక ఎక్కువ వస్తే, ఎందుకంటే 2 తిన్నాక కూడా మళ్ళీ మధ్యలో తింటారు మా పిల్లలు, అందుకని ఎక్కువనే ఈరోజు అయితే ఎక్కువనే పడింది పిండి అయితే ఆల్మోస్ట్. అందుకని ఎక్కువ తిన్నా, మిగిలిపోయినాయి కూడా అనమాట. ఈరోజు అయితే పిండి అయితే ఆల్మోస్ట్ అయితే కలపడం అయితే అయిపోయింది. ఇలా ఎంత మెత్త కలుపుకుంటే అంత మంచి చపాతీ వస్తుంది అనమాట. అందుకని ఇప్పుడైతే చపాతీ అయితే పిండి అయితే బాగా కలిపేసుకున్నాం. ఇలా కలిపి కొద్దిసేపు అయితే బాక్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందులో మళ్ళీ చపాతీ వేస్తాయి కాబట్టి అందులో పెట్టేసిన అనమాట. ఇక పాలు కాగబెట్టేసేసిన. ఇప్పుడైతే చపాతీ చేయడానికి అయితే పెన పెట్టేసి ఇక చపాతీ అయితే ఇలా చేసేసుకున్నా. ఆ చపాతీలు అయితే ఎప్పుడు రౌండ్ అయితే రావట్లేదు, ఎప్పుడు కొంచెం బ్రేక్ అవుతూ ఉంటున్నాయి. ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే చపాతీకి ఆయిల్లో పెడుతున్నా. ఇది స్పూను బ్రష్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఏది వరకు పెద్దగా ఉండే అది ఇరిగిపోయింది అనమాట. అందుకని ఇక చిన్నదాంతో అడ్జస్ట్ అవుతున్నాం పడేయకుండా. ఇప్పుడైతే చపాతీ అయితే చేయడం కంప్లీట్, ఆల్మోస్ట్ పిండి అయిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే మా పిల్లలకైతే పాలు పోసేసి చాయ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, మా సార్ అయితే ఇక ఇప్పుడు మావానికి మావాడు పాలే తాగుతాడు, చాయ్ తాగాడు. గుడ్ బాయ్ మావాడైతే. చూడండి, ఎన్నిసార్లు చాయ్ తాగమని తాగుతాం, కానీ మేమైతే అందరం చాయ్ తాగుతాం. మా అహన అయితే మరీ ముఖ్యంగా తాగుతుంది, ఖచ్చితంగా చాయ్నే కావాలంటే, పాలు అస్సలు తాగదు. పాలలో ఏంటి బూస్ట్ ఉంటేనే ఎక్కువ ప్రిఫర్ అయితే చాయ్కి. ఇప్పుడైతే చపాతీ వేస్తుండే మా సార్ అయితే. ఇక నేను చాయ్ లేట్ అవుతుంది కానీ ఇక చపాతీ చేసినాక పెడదాం అనుకున్నా, కాకపోతే ఇక పెట్టమన్నాడు, తీసుకుంటున్నా అతని. ఇక చపాతీ అయితే వేసేసిండు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ ఏం పోయి మహానికి చాయ్ అయితే. చాయ్ తాగడం అయితే కంప్లీట్, చపాతీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. ఇక ఇది లాస్ట్ వన్. ఇక చూడండి, బాక్స్ నిండిపోయింది, ఇక చాయ్ కూడా అయ్యింది. ఇక చూడండి, అలిగింది, ఎందుకు అలిగిందో అర్థం కాలేదు. మేము తినేటప్పుడు తినట్లేదు. ఇక మావాడేమో చపాతీని అన్నీ మంచి షాక్ పెట్టి కట్ చేసినట్టు కట్ చేసుకుంటున్నాడు. ముక్కలు చేసి పాలలో కూడా వేసుకుంటాడు మావాడు. పాలలో మళ్ళీ షుగర్లో వేస్తాడు పాలు. ఇంత మంచోడు మావాడు, షుగర్ వేసుకోకుండా పాలు తాగుతాడు. మంచోడు. నెక్స్ట్ మేము తినేటప్పుడు తినకుండా ఈమెకు సపరేట్గా తింటుంది. చూడండి, అని పెట్టుకుంటూ రిమోట్ చేతిలో పట్టుకుంటూ. చూడండి, ఈరోజు అయితే మేము చికెన్ బిర్యానీ చేయడం కోసం అయితే ఇవన్నీ తెచ్చుకున్నాము. ఆనియన్స్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడైతే నేనైతే ఆనియన్స్ కట్, ధనియాలు లేదు, ధనియా పొడి లేకపోతే ధనియాలు కూడా తెచ్చేసుకొని ధనియాలు వేయించిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఆనియన్స్ పైన వేసి బాగుంటాయని ఈ ఆనియన్స్ కూడా కట్ చేసేసిన. ఇక్కడ చూడండి, కొన్ని కింద అయిపోయినాయి, అవి కూడా అందులో వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక ధనియాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఆయిల్ పోసేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఆనియన్స్ని డీప్ ఫ్రై, ఇట్లా ఫ్రై లేక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. ఇప్పుడు బిర్యానీలు వేసుకుంటే సూపర్ ఉంటాయి అనమాట. ఆనియన్స్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు వేయాలి. ఆనియన్స్ టైం పడుతుంది చాలా వరకు. చూడండి, సిమ్లో పెట్టే వేసి కొంచెం హైలో పెడితే తొందరగా అవుతాయి అని మాడిపోతాయి అని హైలో పెట్టేసిన. ఇప్పుడు చూడండి, చికెన్ తెచ్చారు. ఇలా మాది చికెన్ బిర్యానీ అనమాట. మా హాని అడిగింది చికెన్ బిర్యానీ చేయ మమ్మీ అని. ఇక బయట తెమ్మన్నది, కానీ బయట అవసరం లేదు, మనమే చేసుకుందామని మేమైతే చేసేసుకుంటున్నాం. ఎప్పుడైతే దీనికి అన్ని కలిపి పెట్టేసుకుంటున్నాయి. అయితే కారం వేసేస్తున్నా, 3 స్పూన్స్ వేసిన, చిన్నది కదా అందుకని 3 స్పూన్స్. ఇక కారం ఎంత వేసినా సాల్ట్ కూడా అంతే వేస్తా ఆల్మోస్ట్ నేనైతే, ఎందుకంటే ఉప్పు లేని కారం కాబట్టి ఆల్మోస్ట్ అంతే వేసేస్తాను నేను. ఉప్పు ఇప్పుడు కారం వేయడం కంప్లీట్ అయింది. ఇదేంటిదైతే ధనియాల పొడి, ఇందాక వేయించాను కదా ఫ్రెండ్స్, అది ధనియా పొడి. ఇది జీరా పౌడర్. ఇలా ఒకేసారి వేయించి పెట్టి కూడా ఇక వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ అయితే చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేసి ఇందులో బిర్యానీ ప్యాకెట్ తెచ్చినాం కదా, ప్యాక్ అది కదా, అవన్నీ వేసేసిన. అలా ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏంటంటే అల్లం అండ్ వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను అనమాట.
మా మిక్సీ గిన్నె మొన్న బాగా చేయించుకొచ్చినాయి కదా ఫ్రెండ్స్, అప్పుడే ఊడిపోయింది. ఏడుకాడికి నట్లాగా అట్లా ఊడిపోయి వచ్చినాయి అప్పుడే. నట్టు సరిగా ఫిట్ చేయలేనట్టు టైట్గా అన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే చికెన్ మసాలా వేస్తున్నా. అయిపోయింది ఇక. ఇప్పుడు కొత్తిమీర, ఇంకా 2-3 పచ్చిమిర్చి ఉంటే అవి వేసేసి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఇవైతే వేసి బాగా కలపాలి. ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇవి ఆనియన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కాకపోతే నిన్న పవర్ లేదు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెడదామండి. లెమన్ కూడా పిండుకోవాలి. లెమన్లు చిన్నగా ఉంది కానీ దాంట్లో గింజలు అయితే చాలా అనిపించింది. తీసా ఉంటే వెళ్తూనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గింజలు ఉన్నాయి. తీసేసి బాగా కలిపేసుకొని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని పెట్టినా. ఫ్రిడ్జ్లో ఆ రోజు పవర్ లేదు. ఇక నిన్న మొత్తం ఎందుకో కరెంటే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా మనం మళ్ళీ కర్రీ వండి కావాల్సిన అవసరం లేదు. ఇదే ఆయిల్ తోటి మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కుక్ చేసుకుంటాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కలపడం అయితే బాగా అయిపోయింది. బాగా టేస్టీ కూడా వచ్చింది. మేము తిన్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఫ్రిడ్జ్ కరెంట్ అయితే లేదు. కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే రైస్ అయితే ఇక చూడండి, ఇవైతే బాస్మతి రైస్ ఏం కావు, మామూలు రైసే. ఇవన్నీ అయితే మట్టి పిల్లలకి రోజు ఏడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఏడడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కుక్కర్లో వండుతున్నాను అనమాట నేను బిర్యానీ. బిర్యానీ మొత్తం ఇప్పుడు చికెన్ అంతా అన్ని మసాలాలు పట్టించిన చికెన్ అంతా అందులో అయితే వేసేసాను అనమాట. ఇక ఉడికిన తర్వాతకి రైస్ కడిగి పెట్టుకోవాలి. ఇక చూడండి, విజిల్స్ 2 విజిల్స్ రైస్ అయితే కడిగి పెడుతున్నా. 2 విజిల్స్ వచ్చినాక ఉంచాను అనమాట కుక్కర్లో చికెను. ఇంకా తర్వాతకి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ కూడా వేసేసిన ఆల్రెడీ. ఇది 1 విజిల్ రాగానే బంద్ చేసిన అనమాట. అన్నం అయితే బాగా అయ్యింది. ఇప్పుడు చూడండి, బాగా నాకైతే నచ్చింది అనమాట. ఇప్పుడు కలర్ అందులో బిర్యానీ ప్యాకెట్ ఒకటి కనిపించింది, అందులో కలర్ వచ్చింది అనమాట. ఫుడ్ కలర్ మా మహని కలర్ కూడా ఏమన్నది. ఒక కలర్ కూడా వాటర్లో కలిపి వేసేసిన. ఇప్పుడు ఉన్న కొత్తిమీర అండ్ పుదీనా, ఇప్పుడు ఆనియన్స్ అన్నీ అయితే వేసేసిన. మిగిలిన ఆనియన్స్ పైకి లేయర్ లెక్క వేసేసిన అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు, అందుకని కొంచెం అన్నం వేసి ఇట్లా అనేది అంటుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేస్తే కొంచెం వేడికి అవన్నీ మళ్ళీ మంచిగా మగ్గిపోతాయి అనమాట. అందుకని నెయ్యి కూడా ఉంది మా ఇంట్లో అవైలబుల్గా, అందుకని నెయ్యి కూడా వేసాం. మంచిగా ఉంది బిర్యానీ అయితే, చాలా టేస్టీగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇది మా బిర్యానీ, అలా చికెన్ బిర్యానీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.